వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ వ్యూయర్స్, మీ విషయంలో వేగంగా నెగిటివ్ ఎనర్జీస్ చేసి దారి చూస్తున్నారంట. దేనికి ఏం చేద్దామని, అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్న వారి విషయంలో ఏంజల్ మీకు చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజిల్ ప్లీజ్ చెప్పండి, కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో. ఎస్, డోంట్ గివ్ అప్. ఏంజిల్ ఒకటే చెప్తున్నారండి, డోంట్ గివ్ అప్. మీ యొక్క డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ విషయాల్లో గివ్ అప్ ఇవ్వద్దు, ఓకేనా. అండ్ అలాగే కొంతమంది మీ విషయంలో మొబైల్తో స్పైయింగ్ చేస్తున్నారంట, మీ గురించి ఆరా తీస్తున్నారంట, ఓకేనా. ఏంజల్ ఒకటే చెప్తున్నారు, వెయిట్ ఫర్ ద మిరాకిల్. ఎస్, మీ లైఫ్లో మిరాకిల్స్ జరుగుతున్నాయి, వెయిట్ ఫర్ ఇట్. త్వరలోనే మనీ వస్తాయండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. దారి చూస్తున్నారు కానీ దారి లేదండి, స్టార్ట్ చేయడానికి దారి లేదు. మీరు ఏదైతే పనిచేస్తున్నారో ఆ విషయంలో కనిపించకుండా మనీ ఇచ్చి ఒక ఫెమినైన్ ఎనర్జీ అవకాశంగా తీసుకోమని చెప్తున్నారంట. దారి చూస్తున్నారంట, క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. ఎవరైతే మేల్ పర్సన్ ఉన్నారో క్రియేట్ చేయడానికి దారి చూస్తున్నారండి, కానీ ఒకరి విషయంలో టవర్ మూమెంట్ క్రియేట్ చేయడానికి ఛాన్స్ లేదు. అండ్ హోమ్ విషయంలో లెటర్ ఎన్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. మిస్ అవ్వకూడదు అని ఏదైతే అనుకుంటున్నారో నిజానికి వేగంగా అయితే ఇంట్లో ముగ్గురు విషయంలోని క్రియేట్ చేయలేరండి, ఓకేనా. ఖచ్చితంగా క్రియేట్ చేయలేరు, దారి కూడా లేదు క్రియేట్ చేయడానికి. ఎవరైతే క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారో మెన్ 25 నుంచి 33 ఇన్ బిట్వీన్ ఏజ్ అండి, 420. తన లైఫ్ని తలకిందులు చేసేసుకున్నారు. మిమ్మల్ని ఫ్రీజ్ చేయడానికి, సైలెన్స్ చేయడానికి జార్లు వాడుతున్నారంట, ఓకేనా. మీరు వారికి సమాధానం చెప్పకూడదు, ఎదురు చెప్పకూడదు, వాళ్ళు చెప్పిందే వినుకుంటా సైలెంట్గా తల వాడించాలి. తద్వారా మిమ్మల్ని ఇంకో విషయంలోకి ఇన్వాల్వ్ చేయాలి అని చూస్తున్నారంట. ఇదైతే ఖచ్చితంగా వాళ్ళకి మంచి అయితే జరగలేదండి, ఇది మంచిగా ఎండ్ కూడా అవ్వలేదు వాళ్ళకి. దిస్ విల్ నాట్ ఎండ్ వెల్ ఫర్ దెమ్. ఖచ్చితంగా మీతో ఏదైతే డ్రామా ఆడాలని అనుకున్నారో అది వాళ్ళకి మంచి జరగలేదండి. ఇంకా చెప్పండి ఏంజిల్స్. హౌస్ విషయంలో టవర్ మూమెంట్ చేద్దాం అనుకున్నారంట, హౌస్లో టవర్ మూమెంట్ చేద్దాం అనుకున్నారంట, అంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ క్రియేట్ చేద్దాం అనుకున్నారంట. మీరు జెండా పాతేస్తున్నారు అని చెప్పి ఎస్, అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్. ఎవరైతే మీ మీదకి ఎగరాలనుకున్నారో, గొడవ పడాలనుకున్నారో, మిమ్మల్ని ఫ్రేమ్లో కనిపించకుండా చేయాలనుకున్నారో, లేదా మిమ్మల్ని అందరి దృష్టిలో బ్యాడ్గా ఫ్రేమ్ చేయాలనుకున్నారో వాళ్ళు ఎగిరి పడ్డారండి. వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఎస్, ఆ దారి అడ్డం తిరిగింది. మిమ్మల్ని ఫ్రీజ్ చేయాలి, మిమ్మల్ని ఐస్ చేసేయాలి, అంటే మీరు సమాధానం చెప్పకూడదు, ఇంకా బాధల్లోనూ దుఃఖంలోనూ కోపంలోనూ ఉండిపోవాలి, వాళ్ళ పనులు వాళ్ళు కానిచ్చుకుంటారు అని ప్రయత్నం చేశారు. అనుకుంది జరగలేదు. ఎస్, అనుకుంది జరగలేదండి. మూమెంట్ లేకుండా చేయలేరు, ఆపలేరు, స్టక్ అయ్యేలాగా చేయలేరు. మిమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు నెగిటివ్ ఎనర్జీస్ చేసి. ఇంట్లో ఒకరి విషయంలో ఎవరైతే టైం కోసం చూస్తున్నారో, నెగిటివ్ ఎనర్జీస్ చేయడానికి అపోజిషన్ అండి. మీరు ఒక వెలుగుతున్నారని లెటర్ ఎన్, లెటర్ కే. వారిద్దరి జీవితం తలకిందులు అయిపోద్దండి. ఎస్, ప్రొడక్టివిటీ విషయాల్లో పని కాకుండా సైలెంట్ చేసేయాలి, ఫ్రీ. మీ పని కాకుండా ఆపాలి అని చెప్పి చెప్తున్నారంట. మొదలు లేదు వారికి, అసలు మొదలు లేదు ముందుకు వెళ్లకుండా చేయడానికి. వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు, బ్లేమ్ చేయలేరు, అనుకుంది కూడా జరగదు.
దే ఆర్ పవర్లెస్. దే ఆర్ పవర్లెస్. నెగిటివ్ ఎనర్జీస్ చేసి అసలు ఇంట్లో ఒకరి విషయాలు ఏమీ చేయలేరండి. అసలు ఏమీ క్రియేట్ చేయలేరు. మొదలే లేదు అసలు వారికి. తలకిందులు చేయడానికి ఛాన్స్ లేదు. డబ్బులు పోగొట్టుకున్నారు. మిమ్మల్ని బాధ పెట్టడానికి అవకాశం లేదు. యు ఆర్ ఏ ప్రొటెక్టెడ్ చైల్డ్. యు ఆర్ ప్రొటెక్టెడ్ చైల్డ్ అండి. మీరు ప్రొటెక్టెడ్ చైల్డ్. మిమ్మల్ని బాధ పెట్టడానికి, ఏడిపించడానికి ఎవ్వరికీ పర్మిషన్ లేదు. ఎవరైనా ట్రై చేస్తే అదనేది వాళ్ళకి మంచిగా అయితే ఎండ్ అవుతుంది. అంటే వాళ్ళకి మంచి అయితే జరగదండి. మిమ్మల్ని ఏడిపించడానికి ట్రై చేసిన వాళ్ళకి, ఏడిపిస్తున్న వాళ్ళకి, హరాస్ చేస్తున్న వాళ్ళకి మంచి అయితే జరగలేదు, జరగదు కూడా. మీ విక్టరీ కన్ఫర్మ్ అండి. అండ్ మిమ్మల్ని మీరు పని చేసుకుంటున్నారని చెప్పి మిమ్మల్ని సైలెంట్ చేయాలి అని ఎవరైతే అనుకున్నారో అది జరగదు. అవుట్ ఆఫ్ ద హౌస్ పక్కన వాళ్ళకి రియలైజేషన్ వచ్చింది. ట్రావెలింగ్లో నైబర్స్ ఎవరైతే ఉన్నారో వారి జీవితాలను తలకిందులు చేసుకున్నారండి. ఏంజల్ ఒకటే చెప్తున్నారు, మీకు వెన్నుపోటు వేసే ప్లాన్ చేసినందుకు వాళ్ళ కర్మని ఎవరు చూడట్లేదు, తప్పించుకుంటున్నాము, వాళ్ళ ఎవరికో కనిపించట్లేదు, లేదా ఎవరు తెలియట్లేదు అని చాలా స్మార్ట్గా టెక్నాలజీ వాడి ఏదో చేసేస్తున్నాము అనుకున్నారు. కానీ డివైన్ వాచ్ చేస్తున్నారండి. అస్సలైన కర్మ దేవుడే ఇస్తారు. ఎవరి కర్మ వాళ్ళకి ఇస్తారు. అంటే మీరు చేతులతో ఏదైతే చేస్తున్నారో అదే కర్మ. మీరు ఒక దానం చేస్తే దానికి తగ్గ పుణ్యం, ఒకరి పనిని ఆపడానికి, ఒకరి మీద నిందేయడానికి చూస్తే దానికి సరిపడా పాపం మీరు మూట కట్టుకుందే. ఓకేనా? సో ఆ పాపం ఏదైతే ఉందో అది డివైన్ చూస్తున్నారు. సో ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తారు. అందులో ఎలాంటి డౌటు లేదు. ఓకేనా? కర్మ ఈజ్ రియల్ అండి. వెయిట్ ఫర్ ద టర్న్. మీకు బ్యాక్ స్ట్రామ్ ప్లాన్ వేస్తున్నందుకు, మీకు అగెనిస్ట్గా సాక్ష్యాలు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నందుకు వాళ్ళకైతే ఇది మంచిగా ఎండ్ అవ్వదు అని ఏంజల్ క్లియర్గా చెప్పేస్తున్నారండి. వాళ్ళ జెండా పడిపోద్దండి. ఖచ్చితంగా వాళ్ళ జెండా పడిపోద్ది. అండ్ కనిపించకుండా వైట్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి. ట్రావెలింగ్లో నైబర్స్తో కలిసి 9 మెంబర్స్ హోమ్లో మిస్ అవ్వకూడదు. ఏదేమైనా సరే మిస్ అవ్వకూడదు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి ఇన్వాల్వ్ చేయాలి. ఇంటా బయట ఒక వెలుగుతున్నారు కాబట్టి ఏదైతే అనుకుంటున్నారో ఏంజల్ ఒకటే చెప్తున్నారు, ఆల్ ఈజ్ వెల్. ఆల్ ఈజ్ వెల్. పిక్ పాకెటర్స్, బెగ్గర్స్, ఫ్రాడ్స్ వీళ్ళంతా కూడా లెటర్ జీ. ఓకేనా? పిక్ పాకెటర్స్ వీళ్ళంతా కూడా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేలా క్రియేట్ చేయటం, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేలా ట్రై చేయటం. ఓకేనా? లెటర్ ఎన్కి మీకు. ఓకేనా? అండ్ అలాగే మీరు ఫైట్ చేసుకునేలాగా, మీ విషయంలో ఫైట్ చేసేలాగా, లేదా మీతో ఫైట్ చేసేలాగా, గర్ల్ విషయంలో, లేదా మీరు గర్ల్, లేదా మీ విషయంలో గర్ల్ కోసం ఫైట్ చేసేలాగా మైండ్ని డైవర్ట్ చేస్తున్నందుకు వారికి మంచి జరగదు అని ఏంజల్ చెప్తున్నారండి. అండ్ అలాగే ఏంజల్ ఒకటే చెప్తున్నారు, యువర్ ఎసెంజర్స్ ఆర్ డిస్ట్రాయింగ్ యువర్ ఎనిమీస్. మీ ఎసెంజర్స్ మీ ఎనిమీస్ అందరినీ డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఎవరిని వదలట్లేదు. ఓకేనా? ఎవరిని వదలట్లేదండి. సెల్ఫ్ కేర్ నీడెడ్. కొంచెం సెల్ఫ్ కేర్ తీసుకోవాలి మీరు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఐఎమ్ డివైన్లీ గైడెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.